అందరం ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకు నేను ఇట్లా పిలిచానంటే, ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క కుటుంబం మన ఈ పరిచర్యలో ప్రార్థన సహకారం కావాలి. ఉదయం నేను ప్రార్థన చేసుకుంటా, రాత్రి నేను ఉపవాసం ఉన్నాను మందిరంలో. ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు నాకు ఒక మాట సెలవిచ్చారు. అదే మనం చదువుకున్నది. అక్కడ ఏముందంటే చూడండి, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏలినవాడ, రాత్రి అంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకలేదు అని అంటాడు. అయినను నీ మాట చొప్పున ఇప్పుడు మేము వలలు వేస్తాం. హల్లెలూయా. ఇది అయినను. అంతకుముందు ఏమైనా జరిగింది. అంతకుముందు పేతురు జీవితంలో ఏం జరిగింది? రాత్రి ప్రయాసపడ్డాడు, రాత్రి అంతా, కానీ ఒక్క చేప దొరకల. కష్టం, శ్రమ అంతా వృధా, అలసిపోయాడు. ఉదయం వచ్చేసరికి ఏమైంది? ఖాళీ పడవ, ఖాళీ వల, ఖాళీ చేతులు. ఇప్పుడు అంటాడు, ప్రభు మాట్లాడిన తర్వాత దేవుడు యేసయ్య ఆ ధోనిని వాడుకొని ప్రసంగం చేశాడు. వెళ్ళేటప్పుడు అంటాడు, శ్రద్ధగానండి ఈరోజు వాక్యం, వెళ్ళేటప్పుడు అంటాడు, కాస్తంత ధోనికి లోపలికి నడిపించు, లోతుకి, ఇప్పుడు వేయండి వాళ్ళలో. ఒడ్డునే అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప దొరకల అని అంటాడు. అయినను, ఈ మాటే బాగా గుర్తుపెట్టుకో, అయినను ఏమైనా జరిగి ఉండని దేవుని మాట చొప్పున గనక మనం చేయగలిగితే ఈ సంవత్సరం విజయం మనదే. హల్లెలూయా. దేవుని మాటలోనే ఉంది విజయం, ఇంకెక్కడలేదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువు మాట. మరి ఆ రాత్రికి అక్కడ ప్రయాసపడ్డది వాళ్ళకి తెలియని సముద్రం అది. చెప్పండి, వాళ్ళకి తెలియనటువంటి ప్రాంతం అది. పేతురు గారు పుట్టిన కాడి నుంచి ఆడే పెరిగాడు, ఆడే కోశ పెట్టుకున్నాడు, ఆడే వలలు అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, అక్కడే అన్నీ చేశాడు. అంతకుముందు ఎన్నో చేపలు పెట్టాడు, అమ్మాడు, కానీ ఆ రాత్రి ఒక్క చేప దొరకల. మనం అనుకుంటాం, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చెప్తారు, గుండెల్లో పెట్టుకోండి. కొన్నిసార్లు ఖాళీ చేతులతో ఎందుకు నింపుతాడంటే, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి అలా చేస్తాడు, అంతే. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో జరగటానికి ముందుగా మనం ఖాళీ అయిపోతాం, ఏముండదు. అర్థమవుతుందా? ఖాళీ అయితేనే దేవుడు నింపుతాడు. ఈ మందిరం ఖాళీ చేసి దేవుడు నింపాడు కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పుకుంటాను తెలుసు, నువ్వు లేకపోతే అసలు లేదు ప్రభు ఇదని నేను చెప్పుకోగలుగుతా. కానాను విందులో అవన్నీ ఖాళీ అయిపోయినాయి, రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి. అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఆలోచన చేయండి, ఒకవేళ ఇప్పుడు మీరు ఖాళీ పరిస్థితుల్లో ఉన్నారేమో, నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారేమో. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకొచ్చాడంటే, ఉదయానికి అద్భుతం చేయబోతున్నాడు ప్రభు మీ జీవితంలో. హల్లెలూయా. చేయబోతున్నాడు. పేతురు జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు ఉదయకాలానికి. అందుకే ఆ రాత్రి ఒక్క చేప దొరకదు. ఒక్కటంటే ఒక్కటి. అసలుకి ఇది మామూలు విషయం అంటారు చెప్పండి. ఇంత పక్కి పిల్లన్న దొరకదా? మీరు చెప్పండి నాకు, ఇంత పక్కి పిల్లన్న దొరకదా? అరే పనికిరాంది ఏదో ఒకటి అన్న పడాలిగా, అరే కప్పలో ఏదో ఒకటి పడాలిగా. అసలు ఏం పడలేదంట. అది ఎంత చిత్రమైన విషయం, అవునా కాదా? మీరు చెప్పండి. సరే చేపలు పడకపోయినా ఏదో ఒకటి పడాలిగా, ఏదో ఒకటి అన్న పడాలిగా. మరి ఏం పడకపోవడం అంటే ఏంటి? అయ్యే విషయమేనా? అది దేవుని కార్యం అంటారా కాదంటారా? మీరు చెప్పండి. హల్లెలూయా. ఏం పడకపోవటం కూడా దేవుని కార్యమే. అర్థం చేసుకోవాలి మనం. ఏ ఒక్క చేప కూడా పడకపోవటం దేవుని కార్యం. మీరు కాదనంటే చెప్పండి ఇప్పుడు నాకు. పక్కి పిల్ల పడదా? ఇంత చిన్న చేప పిల్ల అన్న పడదా? అద్భుతమైన దేవుడు.
ఆలోచించండి దేవుని కార్యాలు. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఖాళీ చేసేస్తాడు, అసలుకి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. అప్పుడు ఉదయకాలానికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఉదయంలో అంటున్నాడు, ఇప్పుడే వాళ్ళ పేతురు గారి విశ్వాసం చూసారా? అయినను జరిగింది, గత రాత్రి జరిగింది నష్టం, గత రాత్రి ఇబ్బంది పడ్డాం, నిరాశపడ్డాం, నిస్పృహపడ్డాం, శ్రమ పడ్డాం, వేదన పడ్డాం, ఎంతో జరిగింది. అయినను గుర్తుపెట్టుకోండి, అయినను ఏది జరిగిందో తెలియదు. యేసు ప్రభు మాట పట్టుకోండి. యేసు ప్రభు మాట ఏం చేసిందో తెలుసా? ఏమీ లేని చోట సమస్తాన్ని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయ. నిజం. ఆ వలంట నిండిపోయి పిగిలిపోయి ఎన్ని చేపలు పడ్డాయి అంట. వల రాత్రి ఒక్క పక్కిపిల్ల కూడా పడలే, రాత్రి ఒక చిన్న చేప పిల్ల కూడా పడలే. ఉదయానికేమో వల పిగిలిపోయేటంత చేపలు పడి పేతురు గారి ధోని నిండిందంట. పక్కన యోహాను యాకోబులను కూడా పిలిస్తే వాళ్ళ ధోని కూడా నిండిపోయింది. దీని అంతటికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మాట. ఉదయం నాకు అదే సెలవు ఇచ్చింది. అయినను ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు అమ్మా, మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ. చెప్తాను, అర్థమవుతుందా? నాకు ప్రభు మే 1వ తారీఖు కూడికలు ఏం చెప్పారంటే, ఏం చెప్పారు తెలుసా? ఆశీర్వాదానికి వారసులు అవటానికి నేను మిమ్మల్ని పిలుచుకొచ్చానని చెప్పాడు. హల్లెలూయ. ఈ దైవ దర్శనం పరిచర్యలోకి వచ్చే ప్రతి కుటుంబం ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలుచుకొచ్చాడు మిమ్మల్ని. నేను అబద్ధం చెప్తాను. ప్రభు నాతో మాట్లాడిన మాట మీకు చెప్తున్నాను. కానీ ధైర్యంగా ఉండండి. ఖాళీ అయిపోతుంది, ఏమీ లేదే అని మీరు నిరాశపడబాకండి. అర్థమవుతుందా? నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ముందుగా అలాగే ఉంటాయి పరిస్థితులు. అర్థమవుతుందా? కుంగిపోతాం, బలహీనపడిపోతాం. ఎందుకు ఆ జీవితం, ఏంటా పరిస్థితులు, ఇలాగ అయిపోతాం. మనిషి అలాగ అయిపోకపోతే దేవుని కార్యాన్ని గుర్తించలేడు. హల్లెలూయ. నిజం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన అంటుంది ఏంటంటే, మనం గుండెల్లో పెట్టుకోవాల్సిన, అయినను నీ మాట చొప్పున నేను వల వేతును. ఈ ప్రార్థనా పరిచర్యల్లో ఈ సంవత్సరం దేవుడు మనకు చెప్పినట్లు మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మన సంఘాలలో ప్రార్థించిన ప్రతి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. నిశ్చయం ఇది. ఏం చెప్పారు ప్రభు? ఇప్పుడు మన స్లోగన్ ఏంటి? ఇప్పుడు మనం ప్రభుకి ఏం చెప్పాలా? అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుము. వాళ్ళు వలలు వేశారు, మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాము. అయినను జరిగినాయి, ఏదైనా జరిగినాయి మన జీవితంలో, సంఘంలో. అయినను నీ మాట చొప్పున మేము ప్రార్థన, చెప్పండి, ప్రార్థన చేతుము. అంతే.